తెలంగాణ బోనాల పండుగ షురు అయిందని చెప్పొచ్చు. సో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే శ్రీకాంచార్య వాళ్ళు పరంపరంగా వస్తున్న ఆచారం ప్రకారంగా తరతరాల నుండి తీసుకొని వస్తున్నారు. సో ప్రజెంట్ శ్రీకాంచార్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. వారితో మాట్లాడి అమ్మవారి ప్రత్యేకతల గురించి ఈరోజు బోనాల సందర్భంగా వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేశారని కనుక్కుందాం. ఎస్ అండి, చెప్పండి, అసలు మీరు ఫస్ట్ టైం అంటే బోనాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు, ఫస్ట్ బోనం మీ సైడ్ నుండి వెళ్తుంటారు, ఎలా అనిపిస్తుంది? అంటే మా తాతలు చేసిన మహాంకాళి అమ్మవారి సేవా కార్యక్రమాలు మా ఇంట్లో నుంచి మహాంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తులతో పాటు గత సంవత్సరం మేము బంగారు బోనం చేయించడం జరిగింది. అలాగే ఈసారి సురేష్ చారి గారి ఆధ్వర్యంలో మహాంకాళి అమ్మవారికి కవచంతో పాటు బంగారు చీర, కాసుల పేరు, తర్వాత పుస్తెల తాడు, తర్వాత నల్ల ఉసరాలు చేపించడం జరిగింది. చాలా సంతోషకరము. మహాంకాళి అమ్మవారి గుడిలో కూర్చొని పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నాం కదా, మాకు మా తాతలు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఆ ఆచారాన్ని పాటించుకుంటూ మేము పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ రోజు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అంటే గత వారం రోజుల నుంచి మా అయ్యగారుల ఆధ్వర్యంలో, మా పంతుల ఆధ్వర్యంలో ఇక్కడ మేము అభిషేక కార్యక్రమాలు, శుద్ధి కార్యక్రమం చేసిన తర్వాత గత వారంలో నుంచే డైలీ దీప నైవేద్యాలు ఉత్సవమూర్తులకు జరగడం జరుగుతుంది. ఇక్కడ ఉదయం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఓడిబియ్యాలు, కళ్ళు శాఖ సమర్పించడం జరుగుతుంది. సో చూసారు కదా, ప్రజెంట్ అమ్మవారికి అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు బోనాన్ని ఇక్కడ నుండి ఇంటి దగ్గర నుండి జగదాంబిక అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి అయితే అంతా సర్వం సిద్ధంగా ఉంది. తెలంగాణ బోనాల స్టార్ట్ అయిపోయింది, ఇంకా హంగామా అని చెప్పొచ్చు. ఉదయం నుండి బోనాలను సమర్పిస్తూ వస్తున్నారు. ఇది ఎక్కువగా కుమ్మరి సంఘం వాళ్ళే ఈ రోజు తొలి బోనం అమ్మవారికి సమర్పిస్తున్నారు. సో కుమ్మరి సంఘం వాళ్ళందరూ సమర్పించిన తర్వాత బంగారు బోనాన్ని శ్రీకాంచారి వాళ్ళ ఇంట్లో నుండి అయితే బయలుదేరడం అయితే జరిగింది. మరికొద్ది సేపట్లలో బంగారు బోనాన్ని ఇక్కడికి సమర్పించడానికి అయితే భక్తులతో పాటు హడావిడితో, అంటే పోతరాజుల హడావిళ్లతో, డప్పు సప్పుళ్లతో, ఆటలతో, పాటలతో కలకలలాడిపోతూ అమ్మవారికి తొలి బోనం బంగారు బోనాన్ని సమర్పించడానికి అయితే సర్వం సిద్ధమైపోయింది. సో ప్రజెంట్ గోల్కొండ అమ్మవారి ఆలయం వద్ద అయితే ఉన్నాను. మనకి ఇక్కడ ప్రజలు కూడా కనిపిస్తున్నారు కదా, భక్తులు ఎక్కడెక్కడి నుండో నలుమూలల నుండి వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని చెప్పేసి సంవత్సరాల నుండి వస్తూ ఉంటారు. నిన్న మొన్న చూసుకున్నట్లయితే మనకి మెట్ల పూజ కూడా జరిగింది. అమ్మవారికి మెట్లు 400 పైగా మెట్లు ఉంటాయి. ఆ మెట్లకి ఒక్కొక్క బొట్టు పెట్టుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ స్మరిస్తూ వస్తూ ఉంటారు. సో మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్న భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? రామంతపూర్ నుంచి వచ్చినామండి. ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఎలా అనిపిస్తుంది ఈసారి బోనాల హడావిడి? చాలా సంతోషంగా ఉందండి ఈసారి. బోనాన్ని సమర్పించారా? లేదండి, మేము రామంతపూర్ కుమార్ సంఘం అధ్యక్షుడు. నేను రామంతపూర్ నుంచి వచ్చాము. మేము చాలా సంతోషంగా ఉంది. కుమ్మరి సంఘం అంటే అమ్మవారి దగ్గరికి ఫస్ట్ బోనం ఎక్కేది మీ సైడ్ నుండే వెళ్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీ సంఘం నుండి తొలి బోనం గోల్కొండలో అమ్మవారికి సమర్పించుకున్న తర్వాతనే వేరే దగ్గరికి వెళ్తుంది, అంటే బోనాలు అనేది స్టార్ట్ అవుతుంది. చాలా సంతోషంగా ఉందండి. మాకు అదృష్టం ఇది. మా కుమ్మరి జాతిలో మేము పుట్టినందుకు అమ్మవారి సేవ చేసుకునేందుకు భాగ్యం మాకు కలిగింది. అమ్మవారికి తొలి బోనం సమర్పించడం మా కుమ్మవారి ఆచారం. చాలా సంతోషంగా ఉందండి మాకు. తెలంగాణలో బోనాల హడావిడి అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిపోయింది. మనం ఇక్కడ వెనక చూస్తున్నట్లయితే బంగారు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించడానికి నైవేద్యంగా వీళ్ళు వెళ్తున్నారు. ఒకసారి మాట్లాడదాము. ఎలా అనిపిస్తుంది అమ్మ బంగారు బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం? ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఇది గోల్కొండ జగదాంబిక అమ్మవారి మొదటి రోజు ప్రారంభం కాబట్టి ఇది హరిబోలి నుంచి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమ్యూనిటీ నుంచి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ బంగారు బోనం అనేది అమ్మవారి జగదాంబికకి నైవేద్యంగా తొలి బోనంగా వస్తుంది. ఆనవాయితీగా వస్తున్నటువంటి బోనం ఇది. గత 17 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగుతున్న రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని ఈ బోనం ఒకటి వాళ్ళు చేసే ఉద్దేశమే. మీకు ఎలా అనిపిస్తుంది? బంగారు బోనాన్ని ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుంది. బంగారు బోనం అనేది నాకు వచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే సార్, మీరు చెప్పండి సార్, బంగారు బోనాన్ని తీసుకొని అంగరంగ వైభవంగా తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు కాబట్టి మొత్తం టీం కూడా ఎంతో జోష్గా ఆట పాటలతో, డప్పు సప్పుళ్లతో, పోతరాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా అయితే కనిపిస్తోంది. సందడంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది. సో మీ మాటలు చెప్పండి సార్.
ఉమ్మడి దేవాలయాల్లో ఊరేగింపు కమిటీ నుంచి పాత బస్తీ నుంచి సుమారు 2000 మంది బంగారు బోనం తీసుకొని రావడం జరిగింది. వర్షాలు లేవని చెప్పి ప్రజలంతా ఇబ్బంది పడే సమయంలో అమ్మవారికి తొలి బోనం ఈరోజే తొలి బోనం కాబట్టి తొలి బోనం తీసుకొని అమ్మవారికి గడపలకు రాగానే వర్ణదేవుడు స్వాగతం పలికినట్టు వర్షం పడ్డది. ఇంకా ఉత్సవం పెరిగి ఇంకా చాలా ఘనంగా చేయాలని చెప్పి ఇంకా ఇప్పుడే అమ్మవారికి బోనాన్ని సమర్పించుకొని కిందికి రావడం జరిగింది. సో క్రాంతి అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా అనిపించింది బోనాన్ని సమర్పించడం? తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారికి గోల్కొండ కిల్లలో తొలి బోనాలు జరగడం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంతో మంది శివశక్తులు అమ్మవారికి ఎంతో నిష్ఠతోటి బోనాలు సమర్పిస్తున్నారు. వాతావరణం చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడే ఇందాకే వర్షం కూడా కురిసింది. మరి కురుస్తుంది, మరి అమ్మవారు అట్లా ఉంటుంది. వల్ల అందరూ బాగుండాలి, పిల్ల జల్లలు వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ప్రభుత్వం కూడా చాలా బాగా సహకరిస్తుంది. సమాజం బాగుండాలి, సమాజం మారితే అందరూ బాగుంటారు. సో చూసారు కదా